కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లుగా సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన కాంపౌండర్ దక్షిణమూర్తిని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం వచ్చిన యువతి అఘాయిత్యానికి గురి కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మహిళలపై లైంగిక దాడులు చేయడం మహిళలపై లైంగిక దాడులు చేయడం మహిళలపై లైంగిక దాడులు చేయడం కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లుగా సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన కాంపౌండర్ దక్షిణమూర్తిని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం వచ్చిన యువతి అఘాయిత్యానికి గురి కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే కలకలం రేపుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఒక యువతిపై అయితే లైంగిక దాడికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దీపిక హాస్పిటల్లో అయితే చోటు చేసుకుంది. అయితే అనారోగ్య పరిస్థితులు అంటే జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయిన ఒక మహిళ అదే హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడినట్టుగా అయితే మహిళ పోలీసులకు అయితే ఫిర్యాదు ద్వారా అయితే తెలిసింది. అయితే అనారోగ్యంతో చేరినటువంటి ఆ మహిళ పైన అదే హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ విషయం ఒక ఘటన అయితే చాలా దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇదే విషయంపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని తీవ్రంగా అయితే వాళ్ళు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిన్నటి నుంచి కూడా పోలీసులు కూడా ఇదే కేసుపై అయితే తీవ్రంగా పరిశోధించి అసలు ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, అసలు ఆ టైంలో అక్కడ వ్యక్తి ఎందుకున్నాడు, అర్ధరాత్రి సమయంలో అక్కడ మహిళా సిబ్బందులు లేరా అనే కోణంలో కూడా ఇక్కడ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఇక్కడ హాస్పిటల్ వద్ద అయితే దళిత సంఘాలు కూడా వాళ్ళ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగిందన్న విషయంపై అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి అసలు ఏం జరిగింది, మహిళ పైన అఘాయిత్యం పాల్పడింది అన్న విషయం అసలు మీకు ఎట్లా తెలిసింది, మీరు ఏమనుకుంటున్నారు? అసలు కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ అయిన దీపిక హాస్పిటల్లో బాధితురాలు మహిళ జ్వరంతో వచ్చి నా యొక్క రోగానికి నయం చేయాలని డాక్టర్ గారికి సంప్రదిస్తే డాక్టర్ గారు నీకు బాగా ఫీవర్ ఉందని చెప్పి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ అయిన దర్శన్ గారు నేను బ్లడ్ తీసుకుంటానని చెప్పి మాయమత్తు చేసి మత్తుమంది ఇచ్చి ఆమెపై లైంగిక దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఒక లేడీకి జ్వరం నయం చేయాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది, కానీ ఇలాంటి లైంగిక దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ లైంగిక దాడులు చేయడంలో డాక్టర్ గారి పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ గారు ప్రోత్సహించకపోతే ఇలాంటి సంఘటనలు జరగవు. కేవలం ఆ దక్షిణమూర్తి ల్యాబ్ టెక్నీషియన్ ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో చేతులు దులుపుకోవాల్సిన అవసరం లేదు.
అందులో పాత్ర కూడా వెంకటేశ్వర్లు డాక్టర్ ఉంది కాబట్టి ఆ డాక్టర్ వెంకటేశ్వర్లను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తున్నాం. ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలి. ఏదైతే డాక్టర్ లైసెన్స్ ఉందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే అనుమతి ఇస్తుందో ఆయనకు ఆ లైసెన్స్ కూడా రద్దు చేయాలని ఈ రోజు కరీంనగర్ DYFI జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే జిల్లా యంత్రాంగము ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీలు చేయడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. సుమారు 200 ప్రైవేట్ హాస్పిటల్ ఈ రోజు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, సంతాన సౌకర్యాల కేంద్రాలు లాంటి కోక పేర్లు పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి ఒక వ్యాపార దృక్పథంతో ఈ రోజు హాస్పిటల్ నడుపుతున్నా గానీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహారం కనబడుతుంది. బాధితురాలు మహిళపై ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటన జరిగితే ఇప్పటి వరకు హాస్పిటల్ను మూసివేయకపోవడము, అలాగే డాక్టర్ను అరెస్ట్ చేయకపోవడము, అలాగే డాక్టర్ పైన కేసులు నమోదు చేయకపోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై ఆల్రెడీ పోలీసులు నిన్ననే కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు తీవ్రంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇదే విషయంపై కొంతవరకు మీడియాకు కూడా పోలీస్ కమిషనర్ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీరు ఎందుకు ఇట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు? డాక్టర్ పైన కేసులు చేయాలి, డాక్టర్ ను రిమాండ్ చేయాలి, డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటన మరణ పునరావృతం కావద్దంటే ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి, డాక్టర్ ను అరెస్ట్ చేయాలి. లేకపోతే కేవలము ఏదో ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటే అది సరైనది కాదు. బాధితురాలు మహిళకు కూడా దాదాపు అట్లీస్ట్ ఒక 50 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వమే అవసరం అంటే స్పెషల్ గా వారిలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ రోజు కరీంనగర్ DYFI డిమాండ్ చేస్తున్నాము. లేక డాక్టర్ ను అరెస్ట్ చేసేంత వరకు కంపల్సరీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంటే ఈ విషయంలో అంటే ఈ ఘటన పైన డాక్టర్ కూడా సంబంధం ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఎస్, కానీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సబార్డినేట్ ఆయన కంట్రోల్ లో ఉండకపోతే ఇలాంటి సంఘటనలు జరిగితే డాక్టర్ గారు ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఇందులో కూడా డాక్టర్ కూడా పాత్ర ఉన్నట్టు మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్ సూచన లేకపోతే ఇలాంటి సంఘటనలకు ఆయన పాల్పడకపోవచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే, మీరు చెప్పండి. ఇప్పటికైతే పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మహిళ పైన నిజంగానే అత్యాచారం జరిగిందా? అంటే ఏ కోణంలో, అంటే ఏ రకంగా మహిళ అన్కాన్షియస్ లో ఉందని అయితే స్టేజ్ లో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఏ విధంగా అసలు జరిగిందని మీరు అనుకుంటున్నారు? హాస్పిటల్ కు జ్వరం వచ్చిందని వస్తే మత్తిచ్చి చేయడం అనేది కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక అటెండర్ కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన రెగ్యులర్ గా నైట్ డ్యూటీ చేయడం వల్ల ఇంకెంతమంది ఇట్లా ప్రాణాలు చేస్తా ఉన్నారు. అది అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దాన్ని పూర్తిగా ఆ సీసీ కెమెరాలను వెంటనే తనిఖీ చేసి ఆ బాధితురాలకు న్యాయం చేయాలని చెప్పి YYF ధర్నా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే DMHO తనిఖీ చేయకపోవడం వల్లనే ఇలాంటి ఎవరు పడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం, ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలంటే కనీసం చదువుకొని ఒక ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళకే అది కలుగుతుంది. అలాంటివి కాకుండా ఒక కంపౌండర్ కు ఆ విధంగా వర్క్ అప్ చేయడం వల్ల తక్కువ జీతంకి ఇట్లాంటివి తీసుకొని ప్రజల ప్రాణాలతో చేరాటమాడుతున్నటువంటి జీవిత హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ కాకుండా చర్యలు తీసుకొని తనిఖీ చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు మనం దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు భద్రత లేకుండా ఉండట్లేదని అయితే విషయం అయితే ఒక స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు బస్సుల్లో, ఆటోల్లో, హోటల్లో ఎక్కడ చూసినా కూడా మహిళలపై అయితే అత్యాచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు మరి ఈ విషయంపై అయితే పోలీసులు తీవ్రమైన దర్యాప్తులో అయితే ఉన్నారు. మరిన్ని విషయాలు, పూర్తి సమాచారం ఇంకా దర్యాప్తు పూర్తి అయిన తర్వాత అసలు ఏం జరిగిందన్న విషయం అయితే పోలీసులు పూర్తి వివరాలు అయితే అందజేస్తామని చెప్పి పోలీస్ కమిషనర్ కూడా తెలపడం జరిగింది. మొత్తంగా కూడా ఇట్లాంటి ఘటనలు సమాజంలో జరగడం సిగ్గుచేటుగా భావించుకోవచ్చు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి మహిళపై జరిగిన అత్యాచారం సంబంధించిన సంఘటనపై రిపోర్టర్ సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.